లోపల ఉండేటువంటి వాతావరణాన్ని అది ఇంబ్యాలెన్స్ అవ్వకుండా కాపాడటం అనేటువంటి పని నేర్పడమే వైద్యశాస్త్రం యొక్క పని. ఏముంటుంది లోపల మనకు తెలుసు, బయట ఉన్నట్టే లోపల కూడా వేడి ఉంటుంది, కానీ ఖచ్చితమైన ఫలానా డిగ్రీస్ హీట్ మెయింటైన్ అవుతుంది మనకు తెలుసు. అంతకంటే మించితే మనం థర్మామీటర్లో చూసి జ్వరం తగిలింది అనుకుంటాం. అదేదో ఉండాలి. బయట ఎలా వాటర్ ఉందో అలాగే లోపల వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఎంత ఉండాలో అంత ఉండాలి. అంతకంటే తగ్గితే రిస్కులు మనకు తెలుసు. వేసవిలో నీళ్లు తగ్గిపోయినాయి ఏంటని మనం ఇబ్బంది పడుతున్నామా లేదా? వడదెబ్బ తగిలిందని, యూరిన్ మంటగా వచ్చింది, వేడి చేసిందని, ఇంక చాలా సమస్యలు మనకు తెలుసు. చర్మం పొడిబారిపోతూ ఉందని, నాలుగు పిడచగట్టిపోతూ ఉందని రిస్క్ పడుతూ ఉంటాం. ఓహో, లోపల ఉండాల్సిన నీళ్ళు ఉండాల్సిందే. అదొక ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఒక లక్షణం. అట్లాగే శరీరంలో అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి. వాటిలో చాలా ముఖ్యంగా మిగతా వ్యవస్థల్ని కంట్రోల్ చేయడానికి పనికొచ్చేది బ్లడ్. శరీరంలో ఎన్ని లీటర్ల నెత్తురు ఉండాలో అన్ని లీటర్ల నెత్తురు ఉండాల్సిందే. అన్ని లీటర్ల నెత్తురులో ఏ రసాయనిక పదార్థాలు ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో ఉండాల్సిందే. ఏది ఎక్కువ తక్కువ కాకుండా, ఎక్కువ ఉంటే అవి బయటికి వెళ్ళిపోవాల్సిందే, తక్కువ ఉంటే ఆహారం ద్వారా మనం లోపలికి వేయాల్సిందే. ఆ ఎన్విరాన్మెంట్ని మనం కాపాడాల్సిందే.